అందరికీ నమస్కారం. తులారాశి వారి గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని నిజాలను ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరు సంబంధాల పట్ల సానుకూలంగా ఉంటారు. మరి ఇలాంటి సంబంధాలకు విలువనిచ్చేటటువంటి తులారాశి వారికి సంబంధించిన 9 గుండె పగిలే నిజాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరాఖరి వరకు చూస్తే పూర్తిగా మీకు సవివరంగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, ఇతరులతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. తులారాశి జాతకుల యొక్క జీవిత ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వారు ప్రేమ సామరస్యంతో ఉంటారు. తులారాశి వారు సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో ముందుంటారు. అయితే వీరు కొన్నిసార్లు ఇతరులపై ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంటుంది. కానీ వీరు ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా సొంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. ఇకపోతే ఇతరుల్ని అవసరానికి మించి ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించే తులారాశి వారి యొక్క ధోరణి వాటిని నాటకీయంగా మారుస్తుంది. వీరి యొక్క మనస్తత్వం పూర్తిగా నాటకం వైపుకి అంటే నాటకీయంగా ఉండేలాగున అయిపోతుందన్నమాట. అంతేకాకుండా ఇతరుల్ని మెప్పించాలి అనే కోరిక తులారాశి వారి యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని కప్పేస్తుంది. సంబంధాల పట్ల తులారాశి వారి ప్రేమ కొన్నిసార్లు డౌట్స్ వచ్చేలా ప్రవర్తన ఉంటుంది. అయితే తులారాశి వారి గురించి ఎలాంటి నిజాలు ఎవరికీ తెలీదు. కాబట్టి మీరు ఏది చెప్పినా ఎదుటి వ్యక్తులు కొన్నిసార్లు నమ్మి గుడ్డిగా మోసపోతారు. అలాగే మానసిక శ్రేయస్సు కోసం వీరు ఇతరులపై ఆధారపడే అవకాశం ఉంది. వారిని మెప్పించే క్రమంలో అన్యాయంగా ప్రవర్తించే అవకాశము ఉంటుంది. అలాగే ఈ రాశివారు చాలా సహజంగా అబద్ధాన్ని చెప్తారు. వారి కొన్ని పనుల నుంచి బయటపడేందుకు ఎటువంటి భయం లేకుండా అబద్ధాలు మాట్లాడతారు. అలా చేయడానికి వారు ఉపయోగించే సృజనాత్మకత వారి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో వారి మాటలను బట్టి వారు చెప్పేది అబద్ధమని చాలా మంది గ్రహించలేకపోతారు. ఎందుకంటే ఆ రేంజ్లో వీరు అతికినట్లే అబద్ధాలు చెప్తారు. కాబట్టి ఎదుటి వ్యక్తులు అస్సలు గ్రహించేందుకు ఛాన్సే ఉండదు. వీరికి తమ మాటలను తారుమారు చేయటం చాలా తేలిక. అంతేకాదు మోసపూరిత గుణం ఎక్కువగా ఉంటుంది. వీరు అబద్ధం చెప్తున్నారు అని గుర్తుపట్టలేనంత వరకు అబద్ధాలు చెబుతూ మోసం చేస్తూ ఉంటారు. తులారాశి వారు చెడు ఆలోచనలను సున్నితత్వం, సృజనాత్మక కలిపి ఉంటారు. వీరు కోరుకున్నది సాధించటానికి ఎలాంటి దారులను ఎంచుకోవడానికైనా రెడీ అయిపోతారు. వారి ప్రవర్తన విలువను ఇతరులు ఎలా తీసుకుంటారు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఏం చెప్పాలి అనేది ముందుగానే నిర్ణయించుకుంటారు. వీరి మైండ్ సెట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తులారాశి వారు ఇతరుల్ని చాలా ఈజీగా సందిగ్ధంలో పడేస్తారు. వీరి అబద్ధాలతో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వారు కోరుకున్నది పొందడం కోసం అబద్ధాలు చెప్తారు. అయితే వీరు తాము చెప్పిన అబద్ధాలను అస్సలు గుర్తు పెట్టుకోరు. వారు మాట్లాడిన మాటలను మర్చిపోతారు, గుర్తు తెచ్చుకోలేరు. వీరు చెప్పే అబద్ధాలు అంతగా ప్రమాదకరమైనవి కాదు, ఇతరులకు ఎక్కువగా నష్టము కలిగించవు. కానీ అబద్ధాలు చెప్పడం మాత్రం ఆపరు. ఇతరుల్ని బాధ పెట్టకూడదు, శాంతిని పెంపొందించుకోవడానికి అర్థం చేసుకోవాలి అనే వ్యక్తులను బాధించకుండా ఉండేందుకు అబద్ధాలు చెప్తూ ఉంటారు. కానీ నిజం బయటపడిన సమయంలో వీరు చెప్పిన అబద్ధాలు ఎదురు దెబ్బ తగలవచ్చు. ఈ రాశివారు తమ మాటే నెగ్గాలనుకుంటారు. ఏం పని చేస్తున్నారో పెద్దగా ఆలోచించకుండా చేయడం ప్రారంభించేస్తారు. ఇతరుల్ని తరచూ తప్పుపడుతూ ఉంటారు. అలాగే వీరు దేన్నైనా వెంటనే తిరస్కరించేస్తారు, వెంటనే నో చెప్పేస్తారు. వీరికి సహనం ఉండదు. వారు తమ తప్పును ఈజీగా అంగీకరించరు. వారి అహం మధ్యలో వస్తుంది. నిగ్రహాన్ని కోల్పోతారు. అయితే వారు చాలా ధైర్యవంతులు. జీవితంలో ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడుతారు. ఈ రాశి గల వారు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాలనుకుంటారు. వీరిలో అహం చాలా ఉంటుంది. చాలాసార్లు అహం కారణంగా వారు తమ స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకుంటారు. తులారాశి వారు తమను తాము ప్రతిభావంతులుగా భావిస్తారు. తమ ముందు ఎవ్వరూ నిలబడలేరు అని వారు అనుకుంటారు. ఎవరైనా వ్యక్తి వారి మాటను తగ్గించుకుంటే ఈ రాశి వారిని కంట్రోల్ చేయలేం. వారు తమ సంబంధాన్ని కూడా పాడు చేస్తారని తమ అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి వారు చాలా సార్లు పోరాడతారు. వారు అంటే ఈ తులారాశి వారు మంచితనం ఉన్నప్పటికీ వారి అహం వారిని ముంచెత్తుతుంది. అహం విషయంలో ఈ రాశి వారు ముందంజలో ఉంటారు. ఈ వ్యవహారంలో వారు చాలా సార్లు తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. వారి మాటలు వినకుంటే వెంటనే గొడవలు చేస్తారు. ఈ వ్యక్తులు చాలా సున్నితమైన వారు, కానీ తమను తాము పరిపూర్ణంగా భావిస్తారు. తమ గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు సహించలేరు. ఇకపోతే తులారాశి వ్యక్తులు మీలో ఉన్న లోపాలను ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. తులారాశి వారు తమ వ్యక్తిత్వాన్ని అవసరాలకు అనుగుణంగా మార్చుకునే బదులు మీరు
మీరుగా నిజమైన వ్యక్తిత్వాన్ని నిజాయితీగా కలిగి ఉండాలి. అలాగే సంబంధాల విషయంలో కంట్రోల్ ఉంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, హద్దులు మీరొద్దు. మీ సొంత శ్రేయస్సు కోసం బాధ్యత వహించాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. సాధారణంగా తులారాశి వారి వ్యక్తిత్వం మంచిదే అయినా మీలో కొంతమంది వ్యక్తులు మాత్రం అప్పటి పరిస్థితుల్ని బట్టి మారిపోతూ ఉంటారు. ఇకపోతే తులారాశి వారు ప్రతి పని వాయిదా వేస్తారు. వాయిదా వేయడం అనేది ఒక పెద్ద చెడ్డ అలవాటు. కానీ దాన్ని చెడుగా చూసేవారి సంఖ్యను చాలా తక్కువ. వాయిదానే కదా వేశాం అనుకుంటారు, కానీ దాన్ని చెడు అలవాటుగా మాత్రం గుర్తించరు. ఈ రాశి వారు మీరు పనులు వాయిదా వేస్తున్నారంటే మీ విజయాన్ని మీరు ఆలస్యం చేస్తున్నారని అర్థం. మీ విజయానికి ఇదే ప్రధాన అడ్డంకి. కాబట్టి ముందుగా వాయిదా వేసే పద్ధతిని మార్చుకోండి. మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి ఇంకా ముందే చేయటానికి ప్రయత్నించండి. అలాగే పని మొదలు పెట్టడానికి ముందే ఓడిపోతామనే భయం మనస్సులో కమ్మేస్తుంది. ఆ భయం వల్ల మీరు జీవితంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేరు. ఓటమి అనే భయం మీకు రాకుండా ఉండేలా చూసుకోండి. గత అనుభవాలని, అవగాహన లోపాన్ని గుర్తు తెచ్చుకోకుండా ముందుకు సాగండి. వాటికి భయపడితే విజయాన్ని అందుకోలేరు. విజయం సాధించాలంటే మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. దారం తెగిన గాలిపటంలో ఎగురుతూ ఉంటే ఎటు వెళ్తారో మీకే తెలియదు. కాబట్టి ఒక లక్ష్యాన్ని ముందుగా నిర్దేశించుకోండి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ దారిలో ప్రయాణించాలో, ఎంత కష్టపడాలో నిర్ణయించుకోండి. మీరు లక్ష్యం నిర్దేశించుకుంటే సరిపోదు. దాన్ని సాధించేందుకు ప్రయత్నం మొదలు పెట్టాలి. ప్రయత్నం చేయకుండా విజయం సాధించటం కుదరదు. ఆ ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆగకుండా ముందుకు సాగితేనే మీరు చివరకు విజేతగా నిలుస్తారు. ప్రయత్నమే చేయకపోతే విజేత ఎలా అవుతారు? కాబట్టి రిస్క్ తీసుకోవాలి. చాలా మంది తమ కంఫర్ట్ జోన్ లో ఉండిపోవడానికి ఇష్టపడతారు. తమ చుట్టూ ఒక గీత గీసుకుంటారు. ఆ గీతను దాటి వెళ్లేందుకు ఇష్టపడరు. ఆ గీతను దాటితే ఎలాంటి కష్టాలొస్తాయోనని భయపడుతూ ఉంటారు. విజేత కావాలంటే మీరు కంఫర్ట్ జోన్ లో ఉండడానికి వీల్లేదు. మీరు గీసిన గీతను మీరే చెరుపుకుని బయటకు రావాలి. రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, మీ బాడీ లాంగ్వేజ్ కూడా మీకిచ్చే గౌరవాన్ని నిర్ణయిస్తుంది. మీ బాడీ లాంగ్వేజ్ ని బట్టే ఎదుటివారు మిమ్మల్ని అంచనా వేస్తారు, మీ వ్యక్తిత్వాన్ని గ్రహిస్తారు. కాబట్టి మీరు మాట్లాడే మాటలు, మీ చేష్టలు పద్ధతిగా ఉండేలా చూసుకోండి. ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు వారి కంటి వైపు కాకుండా ఇంకెక్కడా చూడకండి. మీ గొంతు కూడా మృదువుగా ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే ఈ తులారాశి వారి యొక్క స్వరం చాలా గద్గదంగా ఉంటుంది. ఎదుటి వారికి ఈ గొంతు విన్నప్పుడు లేదా వీరి మాట విన్నప్పుడు కమాండింగ్ చేస్తున్నారేమో అనిపిస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి వీరి మాటని చాలా వరకు ఎదుటి వ్యక్తులు వినడానికి అస్సలు ఇష్టపడరు. కాబట్టి మీ గొంతుని మృదువుగా ఉండేట్టు చూసుకోండి. మీ మాటను కూడా చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా మాట్లాడటానికి ప్రయత్నించండి. నోట్లోంచి కూడా ఎప్పుడూ చెడు పదాలను రానివ్వకుండా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇకపోతే తులారాశి వ్యక్తులు మీలో ఉన్న లోపాల్లో అతి ముఖ్యమైంది స్వతంత్రంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎదుటి వ్యక్తులపై ఆధారపడకండి. మీకు మీరుగా బ్రతకండి. మీకున్న బద్ధకాన్ని విడిచిపెట్టి మీకు వచ్చిన పని చేసుకుంటూ జీవనాన్ని సాగించండి. ఇంట్లో వారి మీద, బయట వ్యక్తులపై ఆధారపడి బ్రతికే మీకు ఇంటా బయట కూడా వాల్యూ ఉండదు. కాబట్టి మీ సొంత కాళ్లపై మీరు నిలబడండి. ఊరికే ఉండకుండా మీ స్థాయికి తగ్గ ఏదైనా ఉద్యోగం లేదంటే కాస్త డబ్బు ఉంటే ఏదైనా మీకు అవగాహన ఉన్న వ్యాపారం చేసి సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయండి. ఈ విధంగా ఈ తులారాశి వారు తమ లోపాలని సరిదిద్దుకుని వారిలో ఉన్న ఆహాన్ని పక్కన పెట్టి ముందుకు సాగితే ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులనేవి చోటు చేసుకుంటాయి. అనేక రకాలుగా వారు విజయ తీరాల వైపు పయనిస్తారని చెప్పుకోవచ్చు. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.